పవన్ గారు ఇవాళ కెప్టెన్ గా అండ్ అలాగే సంచాలకుగా తీసుకున్న డెసిషన్స్ అయితే సూపర్ గా చేసుకున్నారు. దానికైతే పెద్ద అప్రిసియేషన్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది అని అంటే పొద్దున్న నుంచి ఇవాళ ఎపిసోడ్ లో పొద్దున్న నుంచి స్టార్ట్ అయిన రోజంతా మనం చూసుకున్నాము అని అంటే మాక్సిమం అక్కడ సంజన గారే కనిపించారు. అండ్ ఆ తర్వాత తనుజ గారే అనిపించింది. ఎందుకంటే సంజన గారితో చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అయ్యాయి వీకెండ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత. అండ్ అలాగే ఆ తర్వాత కుకింగ్ సెక్షన్ లో ఫుడ్ దగ్గర కొంచెం గొడవలు అయ్యాయి అనమాట. సో మొత్తం ఇవాళ మనం ఎపిసోడ్ చూసుకున్నాము అని అంటే సో సంజన గారే కనిపిస్తున్నారు. సో దాని గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ అలాగే ఇవాళ పెట్టిన ఇమ్యూనిటీ టాస్క్ గురించి కూడా మనం మాట్లాడుకుందాము. లాస్ట్ లో ఇద్దరైతే ఇమ్యూనిటీ అయితే పవర్ అయితే తెచ్చుకుంటారు. ఎవరెవరు అంటే అది సుమన్ శెట్టి గారు అండ్ అలాగే తనుజ గారు. సో వాళ్ళిద్దరు డిజర్వ్డ్ క్యాండిడేట్సా కాదా ఇమ్యూనిటీ తెచ్చుకోవడానికి, అండ్ మిగతా ఆపోజిట్ లో ఉన్న ఇద్దరు క్యాండిడేట్స్ ఎవరు, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో మనం ముఖ్యంగా అయితే ఈ పాయింట్స్ మీదనే మనం ఇవాళ వీడియో అంతా ఉండబోతుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, నా రివ్యూని నా పర్స్పెక్టివ్ని కంప్లీట్ గా చూడండి. అది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం దేని గురించి మాట్లాడుకోవాలి అంటే సో పవన్ గారు అయితే మళ్ళీ క్యాప్టెన్ అయితే అయిపోయారు. ఎలా పవన్ గారు క్యాప్టెన్ అయ్యారు అనేది ఒక చిన్న రీక్యాప్ లాగా అయితే చెప్తాను. యాక్చువల్ గా సెకండ్ వీక్ అయితే కెప్టెన్ పవన్ గారే ఉనింటారు. ఆ తర్వాత కెప్టెన్సీ టాస్క్ లో ఇమాన్యుల్ గారు విన్ అయింటారు అనమాట. కానీ మనకు తెలిసిన విషయమే మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయిన సంజన గారిని ఇంట్లోకి తీసుకురావడానికి వన్ ఆఫ్ ద సాక్రిఫైసెస్ గా పెట్టిన బిగ్ బాస్ టాస్క్ పెట్టింది ఏంటిది అని అంటే ఇమాన్యుల్ గారు తన కెప్టెన్సీని సాక్రిఫైస్ చేయాలి అని చెప్పి. సో అక్కడ కెప్టెన్సీకి సాక్రిఫైస్ చేసి సంజన గారిని అయితే ఇంట్లోకి తీసుకురావడానికి ఒక కొంచెం కారణం అయితే అవుతారనమాట. సో ఆ విధంగా ఇమాన్యుల్ గారు కెప్టెన్సీ వెళ్ళిపోతుంది. సో ఆ తర్వాత కంటెండర్స్ అయితే ఉనింటారు. సో ఆ కంటెండర్స్ లో నుంచి బిగ్ బాస్ వీకెండ్ పెట్టిన టాస్క్ లో నుంచి ఎవరు విన్ అయ్యారు అని అంటే పవన్ గారు విన్ అయ్యారు. సో అలాగా పవన్ మళ్ళీ సెకండ్ టైం కంటిన్యూస్ గా అంటే సెకండ్ వీక్ లో కెప్టెన్ అయ్యాడు, అలాగే థర్డ్ వీక్ లో కూడా కెప్టెన్ అయ్యారు అనమాట. సో ఈ విధంగా థర్డ్ వీక్ కెప్టెన్ అయితే పవన్ అయితే అయిపోయారు. సో వీకెండ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత యాక్చువల్ గా జరిగింది ఏంటిది అని అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ కన్నా ముందు సంజన గారు చేసిన మిస్టేక్ ఏంటిది అని అంటే బట్టలు దాచిపెట్టేయడం దివ్య నిఖిత గారిది. అప్పుడు దివ్య నిఖిత గారు ఆల్రెడీ అది చెప్తారనమాట పవన్ గారికి. ఆయన కెప్టెన్ గా ఉన్నప్పుడు పవన్ గారికి చెప్తారనమాట, మీరు ఏదో ఒక యాక్చువల్గా పవన్ గారు కాదు అప్పుడు ఇమాన్యుల్ గారు ఉంటారు కెప్టెన్ గా, చెప్తారు లైక్ మీరు ఏదో ఒక పనిష్మెంట్ అయితే ఆవిడకి ఇవ్వాలి అని అయితే మాత్రం దివ్య నిఖిత గారు చెప్పింటారు అనమాట. కానీ అది ఏమైందో మనకు తెలియదు. కానీ ఎపిసోడ్ లో స్టార్ట్ అయ్యడమే ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటే సో పవన్ గారు ఆ రోజు ఆవిడ చేసిన తప్పుకి పనిష్మెంట్ గా నేను జైల్లో పెడతాను అనే విధంగా అయితే ఆయన వస్తారనమాట. సో ఈ ఒక్క పాయింట్ లో యాక్చువల్ గా అది ఎందుకు పవన్ గారు అలా ఆలోచించారు అనే విషయం అయితే నాకు కంప్లీట్ గా క్లారిటీగా నాకు అర్థం కాలేదు. కానీ అక్కడ ఆయన ఆ సిచ్యువేషన్ లో ఆయన అలా చెప్పడం అనేది నాకు ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కంప్లీట్ గా ఆయన సైడే మాట్లాడాలని అయితే నాకు అనిపించలేదు. ఈ ఒక్క పాయింట్ లో మాత్రం ఎక్కడో ఆయన ఏదో చేయాలని చెప్పి చేసినట్టేమో అని అనిపించింది. మనం ఇంతవరకు చూసుకుంటే జైల్లో వేయడానికి కెప్టెన్ కి పవర్ ఉందా అనేది అయితే నాకు తెలీదు. బట్ బిగ్ బాస్ లో వచ్చిన అన్ని దానిలో మనం చూసుకున్నాము అని అంటే కెప్టెన్ గా ఎవరికి కెప్టెన్ గా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఏమైనా పవర్స్ ఉంటాయి, ఆయన చెప్పిందే రైట్ అనే విధంగా పవర్స్ అయితే ఉంటాయి. కానీ ఈ మిస్టేక్ కి జైల్లో వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కరెక్ట్ గా డిసైడ్ చేసుకోవాలని ఆలోచించినా కూడా నా వరకు ఏమనిపించింది అని అంటే అంత అవసరం లేదేమో అని అనిపించింది అనేది నాకు అనిపించింది. ఎందుకంటే ముందు నుంచి కూడా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. సో దానికి మనము ఇది సంజన గారిని జైల్లో పెట్టడం అనేది పవన్ గారు ఎందుకు ఆలోచించారో నాకు అర్థం కాలేదు. అది నాకు కరెక్ట్ పాయింట్ గా కూడా నాకు అనిపించాలి అనమాట. సో ఇవాళ మొత్తం ఎపిసోడ్ లో ఆయన ఈ పాయింట్ మీద ఆయన ఆలోచించిన పాయింట్ అయితే నాకు కరెక్ట్ గానే అనిపించలేదు. ఎందుకంటే దొంగతనం అనే విషయానికి వచ్చేసరికి ఫస్ట్ నుంచి అందరూ చేసుకుంటూనే వచ్చిందే. ఆ దొంగతనాలు ఆపడానికి ఆల్రెడీ బిగ్ బాస్ అయితే దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్పి ఆ బోర్డు వేసుకొని తిరగాలి అని అయితే కూడా చెప్పారు. చెప్పిన తర్వాత ఖచ్చితంగా అవైతే కొంచెం కంట్రోల్లోకి వస్తాయని అనిపించింది. కానీ ఇది ఎందుకు ఆయన ఫోర్స్ చేసి ఆ డెసిషన్ తీసేసుకొని అది ఎందుకు అక్కడ పెట్టాలి అనే విధంగా ఫోర్స్ డెసిషన్ లాగా నాకు అనిపించింది. అండ్ ఫోర్స్డ్ కైండ్ ఆఫ్ కంటెంట్ అని కాదు కానీ ఒక ఫోర్స్డ్ గా ఒక సీన్ క్రియేట్ చేయడానికి ఏమైనా చేశారా అనేది కూడా నాకు అర్థం కాలేదు. దాని వెనకాల డెసిషన్ ఎందుకు తీసుకున్నారు అనే వెనకాల రీజన్ కూడా నాకు అంత క్లారిటీగా నాకు అర్థం కాలేదు. క్లారిటీ కూడా అనిపించలేదు. నాకు అర్థం కాలేదు అనే దానికన్నా నాకు క్లారిటీగా అనిపించలేదు అనమాట. సో అది ఆ ఒక్క పాయింట్ మీద నాకు పవన్ గారు ఇవాళ చేసిన దానిలో నాకు నచ్చలేదు. కానీ ఆ తర్వాత మిగతా వాటిలో ఆయన డీల్ చేసిన విధానం అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. సో ఇక్కడ ఫస్ట్ చిన్న ఆ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయిందే ఇక్కడ అనమాట. సో సంజన గారికి మనం ముందు నుంచి తెలిసిందే, సంజన గారిని ఎవరైనా హర్ట్ చేశారంటే ఆవిడ ఖచ్చితంగా దాన్ని రివర్స్ బ్యాక్ చేసేంత వరకు ఆగరు. కాబట్టి ఇక్కడ సంజన గారు అయితే హర్ట్ అయ్యారు. ఎందుకంటే పవన్ గారు బిహేవ్ చేసిన విధానం గురించి ఆవిడని జైల్లో పెట్టేస్తాను అన్నప్పుడు ఆవిడ కొంచెం హర్ట్ అయ్యారనమాట. సో హర్ట్ అయ్యి ఆ మాటల దానిలో పవన్ గారు ఏది చెప్పినా సరే ఆవిడ కొంచెం నెగిటివ్ గా తీసుకోవడం అదైతే జరిగిపోయింది. సో అది వీకెండ్ తర్వాత డే అయితే అలా స్టార్ట్ అయిందనమాట. సో ఇంకా నెక్స్ట్ డే స్టార్ట్ అవ్వగానే ఏమైంది అని అంటే నెక్స్ట్ ఈ కుకింగ్ దగ్గర కొంచెం చిన్న గొడవ అవుతుందన్నమాట. అదేంటిది అని అంటే యాక్చువల్గా మనం ఇంకో విషయం కూడా ఇక్కడ మాట్లాడుకుందాం. సో సంజన గారికి అండ్ ఫ్లోరా గారికి ఉన్న ఆ ఫ్రెండ్షిప్ వలన ఏమవుతుంది అని అంటే సో వాళ్ళు ఒకరి కప్పులు ఒకరు వాష్ చేసుకుంటూ అలా అయితే ఉంటున్నారనమాట. సో దీనివల్ల ఏమైంది అని అంటే యాక్చువల్గా ఎపిసోడ్ చూపించేది ఏంటిది అని అంటే సంజన గారు వచ్చేసి
ఫ్లోరా గారు మీరు నాకు అడిగారు కదా, నేను మీ కప్పుడు నాకు ఇవ్వండి అని చెప్పి అయితే అడగడానికి వెళ్తారు. కానీ అక్కడ ఫ్లోరా గారు పర్లేదు నాకు ఇచ్చే నేను కడిగేస్తాను అని చెప్పి తీసుకొని కడిగేస్తారు అనమాట. కానీ ఇది వెనకల నుంచి చూస్తున్నా, అంటే బయట నుంచి చూస్తున్న వాళ్ళకి ఎలా అనిపించింది అని అంటే, ఇంట్లో హౌస్ మేట్స్కి ఈవిడ చూడు ఆవిడ దగ్గర నుంచి పని తీపించుకుంటున్నారు, సో ఆవిడ అసిస్టెంట్ కాదు కదా అని అయితే అనుకున్నారు. ఇక్కడ నాకు ఒక పాయింట్ నాకు ఎందుకు వాళ్ళు అనుకుంటున్నారు అనేది నాకు అర్థం కాలేదనమాట. ఎందుకనంటే వాళ్ళిద్దరికీ లేదా ప్రాబ్లం, ఈవెన్ చేస్తున్న ఫ్లోరా గారు కూడా కంప్లీట్లీ ఓకే. సో అలా ఉన్నప్పుడు మనం ఇక్కడ లోపల కంటెంట్ వేరే జరిగింది కానీ బయట వాళ్ళకి అర్థమైంది వేరే. సో దాన్ని బేస్ చేసుకుని అందరూ వెంటనే సంజన గారి మీద ఆపోజిట్ జరిగినట్టు అనిపించింది. సో అది కూడా నాకు కరెక్ట్గా అనిపించలేదు. ఇంకొకటి, సంజన గారు ఆల్రెడీ నిన్న హర్ట్ అయ్యారు. ఏంటిది, పవన్ గారు కెప్టెన్సీగా ఉన్నప్పుడు. మేబీ నాకేమనిపించింది అని అంటే, ఆవిడకి ఆల్రెడీ ఆ కైండ్ ఆఫ్ ఇది ఉంది కాబట్టి ఆవిడ ఎవరైనా హర్ట్ చేస్తే రివర్స్ హర్ట్ చేయడం అనేది అక్కడ కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేయడానికే ఆవిడ ఈ ఫుడ్ రిలేటెడ్ విషయంలో కొంచెం చిన్న ప్రాబ్లం స్టార్ట్ చేశారేమో అని అనిపించింది. సో ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ చేస్తే కెప్టెన్గా ఉన్నది ఎవరు, పవన్. సో పవన్ గారు ట్రిగ్గర్ అయిపోతారు. సంథింగ్ ఏదో ఆవిడ ఎక్స్పెక్ట్ చేసింది అలా వెళ్ళాలి అని చెప్పి, ఆయన కొంచెం హర్ట్ చేయాలి తిరిపి అని చెప్పి నాకు అనిపించింది. సో అందుకనే ఎక్కడి నుంచి అది స్టార్ట్ అయింది అని అంటే, లైక్ ఆవిడకి అక్కడ వాళ్ళు కుకింగ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఈవెన్ పవన్ గారు కూడా కుకింగ్ చేస్తూ ఉంటారు అనమాట. అక్కడ కుకింగ్ అంటే హెల్ప్ సంథింగ్ ఏదైతే చేస్తూ ఉంటారు. అండ్ దివ్య నిఖిత గారు మెయిన్గా కుక్ చేస్తూ ఉంటారు అక్కడ. సో అలా కుక్ చేస్తున్నప్పుడు ఈవిడ వెళ్ళి అడుగుతారనమాట, లైక్ పోపు కావాలి సంథింగ్, వెల్లుల్లి కారం లాగా ఏదో అయితే అడుగుతారు. అది అడగడానికన్నా ముందు ఫస్ట్ అయితే ఫుడ్ మానిటర్ ఎవరు, తనుజ గారు. సో తనుజ గారి దగ్గరికి వెళ్ళి అయితే పర్మిషన్ తీసుకుంటారు. ఆవిడ తనుజ గారు చెప్తారనమాట, ఆనియన్స్ అయితే లేవు తక్కువగా ఉన్నాయి, వెల్లుల్లి కూడా లేదు తక్కువగా ఉన్నాయి అనేసరికి, సరే అయితే నేను ఓన్లీ కారం చేయించుకుంటాను అని చెప్పి అయితే వెళ్ళిపోతారు. సో అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది అని అంటే, అక్కడికి వెళ్ళగానే లైక్ అక్కడ ఉన్న దివ్య నిఖిత గారు ఏమంటారంటే అది అపోజ్ చేస్తారు. అది ఎందుకు నా దగ్గర చెప్తే కూడా నేను అన్ని నేనే చేసి పెడుతున్నా కదా ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ, అక్కడికి వెళ్ళి ఎందుకు తీసుకురావడం, ఇది సపరేట్గా ఎందుకు, అది నాకే చెప్పొచ్చు కదా, ఫుడ్ మానిటర్ దగ్గర నుంచి ఎందుకు రావడం అనేది ఆవిడ ఎందుకు హర్ట్ అయ్యారు. అక్కడ నాకు కూడా ఈ విషయంలో ఆలోచించాము అని అంటే, దివ్య నిఖిత గారు అక్కడ హర్ట్ అవ్వడానికి కూడా అంత పెద్ద మ్యాటర్ అయితే ఏం కాదు కదా అని అనిపించింది. ఎందుకంటే ఫుడ్ మానిటర్ దగ్గర ఆవిడ ఆనియన్స్ అన్ని యూజ్ చేసుకోవడానికి ఫుడ్ మానిటర్ దగ్గర అడగాలి కాబట్టి ఆవిడ వెళ్ళి అడిగినట్టే నాకు కరెక్ట్గానే అనిపించింది. కానీ దివ్య నిఖిత గారికి ఎందుకు అడగలేదు, నేను చెప్తే నేనే చేస్తా కదా అనే విషయం దగ్గర ఆవిడ ఎందుకు హర్ట్ అయ్యారో నాకు అర్థం కాలేదు. సో అక్కడ యాక్చువల్గా చిన్న డిస్టర్బెన్సెస్ అయితే అక్కడ ఫస్ట్ స్టార్ట్ అయింది. దివ్య నిఖిత గారు నేను చేయను అనేసరికి, అయితే పర్వాలేదు నేను శ్రీజ ఖాళీగా ఉందేమో నేను శ్రీజాని అయితే పిలిపించుకుంటాను అని అయితే ఒక మాట అంటారనమాట. ఆ మాట అనేసరికి దివ్య నిఖిత గారు ఇంకొంచెం ఈగో హర్ట్ అయినట్టు నాకు అనిపించింది. సో ఇక్కడ నేను చేస్తూనే ఉన్నావు కదా పొద్దున్న నుంచి, కానీ మళ్ళీ నువ్వు ఇంకొకరిని పిలుచుకొని వస్తానంటావే అని చెప్పే విషయంలో దివ్య నిఖిత గారు కూడా కొంచెం హర్ట్ అయినట్టు అనిపించింది. అది హర్ట్ అయ్యారు అనేసరికి అది పవన్ గారు అక్కడే ఉన్నారు కాబట్టి పవన్ గారు కూడా కొంచెం మాట్లాడడం దాని గురించి స్టార్ట్ చేస్తారు. సో దానికి ఎందుకు అంత చేయడం ఇది అని చెప్పి, ఆ తర్వాత తనుజ గారు కూడా వస్తారనమాట. సో అవి అంత లేవు కదా, అది చేయడం ఎందుకు, సరిపోవు, రేషన్ సరిపోదు అనే విధంగా అయితే ఈవిడ తనుజ గారు మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు వెంటనే ఈవిడ సంజన గారు ఏం చేస్తారంటే, మొత్తం ఆ ర్యాక్లో కింద ఉన్న పోపు కావాల్సిన వాటి అన్ని తీసుకొచ్చి పైన పెట్టేసి, ఇన్ని ప్యాకెట్స్ ఉన్నాయి, ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ షోరూంలో నుంచి కూడా బిగ్ బాస్ అన్ని పంపించారు, ఇంత ఉన్నప్పుడు కూడా ఎందుకు మీరు నాకైతే ఇవ్వడం లేదు, ఒక చిన్న పోపే కదా నేను అడిగింది, ఎందుకు మీరు ఇవ్వట్లేదు అని చెప్పి అది కొంచెం అక్కడక్కడ కొంచెం పెద్దగా గొడవ అయిపోతుంది అనమాట. సో ఆ గొడవలో తనుజ గారు కూడా అరుస్తారనమాట. తనుజ గారు అరుస్తారు, దానికి సంజన గారు ఫీల్ అవుతారు. సో అది కొంచెం మాటలతోనే యుద్ధంలాగా పెద్దగా జరిగిపోతుంది. సో ఆ జరిగిపోవడంలో అది ఒక్కొక్కరి సైడ్ ఒక్కొక్క తప్పు ఉందనమాట. మనం కంప్లీట్గా వీళ్ళదే తప్పు, కంప్లీట్గా వీళ్ళదే కరెక్ట్ అని చెప్పే విధంగా అయితే ఈ సిచ్యువేషన్ లేదు. ఇద్దరి సైడ్ తప్పు ఉంది. కొన్ని చోట్ల ఇద్దరు బిహేవ్ చేసిన విధానము అయితే ఒకరిని ఒకరు ట్రిగ్గర్ చేసుకునేలాగానే ఉంది. సో ఆ విధంగా వాళ్ళిద్దరు ఒకరికొకరు హర్ట్ అయిపోయి మాటలు పెరిగిపోయి అది ఇద్దరు హర్ట్ అయిపోతారనమాట. సో హర్ట్ అయిపోయినప్పుడు సో పవన్ గారు కొంచెం చెప్పడానికి ట్రై చేస్తూనే ఉంటారు. కానీ ఆల్రెడీ పవన్ గారి మీద ఒక ఒపీనియన్ ఏర్పడిపోయిన సంజన గారికి పవన్ గారు ఏం చెప్పినా సరే ఆవిడ కొంచెం తప్పుగా అర్థం చేసుకోవడమో, తప్పుగా బిహేవ్ చేయడమో అనిపించింది. సో ఆ విధంగా ఇవాళ సంజన గారు మొత్తం జరిగిన జైలు విషయంలో పవన్ గారి కెప్టెన్సీగా ఉన్నప్పుడు కొంచెం హర్ట్ అవ్వడం, మన అలాగే ఫుడ్ కోసం పోపు గురించి అడిగినప్పుడు హర్ట్ అవ్వడం, అది ఇంకొకటి కాకుండా ఏంటిది అంటే సంజన గారు చెప్తారు, ఇంత గొడవ అయిపోయింది కదా, ఆమె ఫుడ్ ఆవిడ మానిటర్ చేస్తున్నప్పుడు నేను తినను, కుకింగ్ చేసే వాళ్ళు కూడా మారిస్తేనే నేను తింటాను అని అయితే ఆవిడ చెప్తారనమాట. అలా చెప్పినప్పుడు పవన్ గారు అని చెప్పి సంజన గారు ఏమంటారు, నేను బయట టెనెంట్స్ దగ్గర తినేస్తానులే ఫుడ్ అని అంటారనమాట. సో అక్కడ కూడా పవన్ గారు చెప్పిన మాట అయితే నాకు కరెక్ట్గానే అనిపించింది. ఏంటిది అని అంటే, ఇలా గొడవ పడి అలిగిన ప్రతి ఒక్కరు మేము టెనెంట్స్ దగ్గర తినేస్తామని వెళ్ళిపోతే అక్కడ ఫుడ్ సరిపోదు కదా, అదే మీకు ఒక్కరికే అని ఇప్పుడు ఓకే అని చెప్తే ఫ్యూచర్లో అది ఇంకా జరగచ్చు, అప్పుడు ఇంకా కొంచెం పెద్దది అవుతుంది, సో వద్దు అని అయితే చెప్తారు. చెప్పి వాళ్ళందరూ తినిన తర్వాత ఉంటే మీరు తినండి అని చెప్తారు. సో ఈ మాట కూడా నాకు కరెక్ట్గానే అనిపించింది. ఎందుకంటే అది వాళ్ళ ఫుడ్ ఒకవేళ అక్కడ సరిపోకుండా అయిపోయింది అని అంటే వాళ్ళ ఓనర్స్ ఫుడ్ తినలేదానికి ఛాన్స్ లేదు కాబట్టి, అగైన్స్ట్ రూల్స్ అయిపోతుంది కాబట్టి
అది ఆయన క్యాప్టెన్సీలో జరిగితే ఆయనకే మాట వస్తుంది కాబట్టి ఆయన కొంచెం ముందుగా ఆలోచించి ఆ మాట అయితే చెప్పినట్టు అనిపించింది. ఆ మాటలో నాకు తప్పు కూడా కనిపించలా. కానీ సంజన గారు ఆ మాటకి హర్ట్ అయిపోవడం, ఆ తర్వాత బయటికి వెళ్ళి కూడా వాళ్ళు ఎంతమంది చెప్పినా కూడా వాళ్ళు తినరు, నేనేమన్నా భిక్షం అడిగానా, నేనేమన్నా ప్రతిదానికి వాళ్ళు ఇట్లా అడగాల, వాళ్ళు ఎందుకు అంత రఫ్గా మాట్లాడుతున్నారు. సో అది సంజన గారు మాట్లాడుతున్న విధానం నాకు చూస్తే ఏమైపోయింది అని అంటే, ఆవిడ పవన్ గారు జైల్లో వేస్తానని చెప్పే దగ్గర నుంచి అక్కడ ఆ బ్యాగేజ్ అయితే క్యారీ చేస్తూనే వస్తున్నారు. ఆ మాటలు అన్నీ ఫీల్ అవ్వడం వల్లనే అది ఇంకొకటి మొత్తం పవన్ గారి మీదనే ఆపోజిట్ అయిపోయేలాగా అయిపోయింది అనమాట. అండ్ అలాగే ఫుడ్ మెంటర్ మీద యాక్చువల్గా మనం మొత్తం సంజన గారి కన్వర్సేషన్ మనం చూసుకున్నా సరే, మొత్తం కన్వర్సేషన్లో మెయిన్ ఫోకస్ అంతా ఆవిడ పవన్ గారి మీదే ఉన్నట్టే అనిపించింది. ఎందుకు ఆయన అలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నట్టు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, సంజన గారు ముందు జరిగిన దాని గురించి కొంచెం క్యారీ చేసుకుంటూ వస్తున్నారు. దానివల్ల కొంచెం ప్రాబ్లం, ఎక్కడో చిన్న ప్రాబ్లం స్టార్ట్ అయింది. సో అది కంప్లీట్గా పవన్ గారి కెప్టెన్సీ వైపుకే ఆవిడ మొత్తం తిప్పేసేలాగా చూస్తున్నారేమో అని అయితే నాకు అనిపించింది. సో ఇంకా నెక్స్ట్ ఇది మొత్తం ఇలా జరుగుతుండగా ఆ తర్వాత ఇమాన్యుల్ గారు, టెవెన్స్లో ఉన్న కళ్యాణ్ గారు, సో వాళ్ళందరూ చెప్తారు మీరు పర్లేదండి, మీరు తినండి. ఈవెన్ హరీష్ గారు చెప్తారు మీరు తినండి అని చెప్పి. సో అలాగా ఎలాగోలాగా ఆవిడైతే ఫుడ్ తినేస్తారనమాట అప్పటికి. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి మనం ఏం చూసుకుందాము అని అంటే, ఎగ్స్ విషయంలో కూడా ఆవిడ ఏం చెప్తారనంటే, ఎగ్స్ నాకు వాళ్ళు కుకింగ్ చేసే దివ్య వాళ్ళు వేస్తే నాకు వద్దు, నాకు ఎగ్స్ ఉన్నాయి కాబట్టి నేను హరీష్ గారిని అడుగుతాను, ఆయన అయితే బాగా చేస్తారు అని చెప్తారు. ఇక్కడ కంప్లీట్గా ఆవిడ వీకెండ్లో నాగార్జున గారితో చెప్పిన మాటకి కంప్లీట్గా ఆపోజిట్గా ఇవాళ బిహేవ్ చేశారనమాట. అది ఎట్లా ఒక్క రోజులోనే ఒక మనిషి మీద ఒపీనియన్ చేంజ్ అయిపోతుంది అనేది అయితే కంప్లీట్గా నాకు అర్థం కాలేదు. అక్కడే ఎపిసోడ్లో ఏం చెప్తారనంటే, హరీష్ గారు హైజీనిక్గా లేరు, ఆయన చేసే వంటంతా ఎలా ఉంటుంది అది ఇది అని అయితే మాట చెప్తారనమాట. కానీ ఇవాళ అదే హరీష్ గారు ఇప్పుడు మంచివారు అయిపోయారు, లేకుంటే ఆయన కొంచెం చేసే వంట బాగుంది అని చెప్పడం అనేది అది కంప్లీట్గా ఎందుకు ఒక్క రోజులోనే అంత డిసిషన్ ఎలా మారిపోయింది అని తెలియట్లేదు. ఈ విధంగా మనం ఆలోచించినా కూడా సంజన గారు ఏంటిది అని అంటే, ఒక విషయంలో ఆవిడని హర్ట్ చేశారు అని అంటే దాన్ని రిటర్న్ ఇచ్చేస్తారనమాట. సో ఆ విధంగా హరీష్ గారు నామినేషన్స్ చెప్పినప్పుడు ఆవిడ హర్ట్ అయిన దాన్ని ఇలా వీకెండ్ టైంలో అది వెంటౌట్ చేసేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయిన ఇష్యూ ఏంటిది పవన్ గారి మీద. కాబట్టి ఇప్పుడు హరీష్ గారు చేసిన తప్పులు అయితే ఆవిడ కనిపించట్లేదు. అండ్ హరీష్ గారి గురించి ఇప్పుడు చెప్పిన మాటలు కరెక్ట్గా అని అనిపించట్లేదు. అండ్ ఇప్పుడు వెంటనే పవన్ గారు కొంచెం ఆపోజిట్ అయిపోయారు అండ్ ఇప్పుడు హరీష్ గారు ఓకే అయిపోయారు అనమాట. సో ఇది కొంచెం నా డిస్టర్బెన్సెస్ అయితే క్రియేట్ చేస్తూనే ఉన్నట్టు అనిపిస్తుంది సంజన గారు. సో ఆ విధంగా హరీష్ గారు మీరు వేయండి అని అడగగానే హరీష్ గారు ఓకే నేను వేస్తాను, మీరు వాళ్ళని అడగండి అని అయితే చెప్తారనమాట. సో ఆ విధంగా మనం చూసుకున్నా కూడా ఇవాళ మొత్తం ఎపిసోడ్లోనే మొత్తం గొడవలు చిన్నగా స్టార్ట్ అయ్యి అది ఎక్కడో క్యాప్టెన్ వైపుకే మొత్తం బ్యాడ్గా వెళ్ళిపోయేలాగా వెళ్తున్నట్టే అనిపించింది. సో అది అనమాట ఇంకొక విషయం. సో ఇక్కడ ఇప్పుడు ఇంత ఎపిసోడ్లో మనకి పొద్దు నుంచి చూసుకున్నా సరే, అంటే పొద్దున్న నుంచి అంటే మనకున్న 1 అవర్ ఎపిసోడ్లో వాళ్ళు పొద్దున డే నుంచి జరిగిన మొత్తం అయితే వేస్తారు కదా. పొద్దు నుంచి ఇలా అక్కడక్కడ డిస్టర్బెన్సెస్ అయితే జరుగుతూనే ఉన్నాయి. ఎంతమంది సార్ట్అవుట్ చేద్దామన్నా సార్ట్అవుట్ అయితే అవ్వదు. అది అలాగే ఏడ్చుకుంటూనే ఉన్నారనమాట సంజన గారు. సో దాన్ని పవన్ గారు ఎలా హ్యాండిల్ చేశారు అనే విషయం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో పవన్ గారు ఎలా హ్యాండిల్ చేశారు అని అంటే, ఆయన మాక్సిమం చెప్పడానికి అయితే ట్రై చేశాడు. ఈవెన్ తనుజ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. సో తనుజ గారు వినట్లేదు. తనుజ గారు అరవడం, మన ముందు నుంచి చూసింది ఆవిడ చిన్న వాటికి కొంచెం అరుస్తూ ఉంటారనమాట, అరుస్తూ మాట్లాడతారనమాట. సో అది ఎక్కడో సంజన గారికి నచ్చలేదు. అండ్ సంజన గారు చేసేది యాక్చువల్గా మనకు తెలిసిందే, కొంచెం అది ఆవిడ ఎమోషనల్ అవ్వడం, ఏడుస్తూ ఉండడం, చిన్న వాటికి గొడవలు పెట్టడం. సో ఆవిడ మీద ఒక ఒపీనియన్ క్రియేట్ అయిపోయింది ఇంట్లో వాళ్ళకి కూడా. సో సంజన గారు అంటేనే చిన్న గొడవలు పెట్టేసుకుంటారు అని. అది కాకుండా సంజన గారు ఇంత చేస్తున్నారు కదా, ఒక్క నిమిషం ఆవిడ ఎందుకు థాట్ చేయలేకపోయారు? ఎందుకంటే తనుజ గారు కూడా ఒక సాక్రిఫైస్ చేశారు కాబట్టి ఆవిడ ఇంట్లో ఉన్నారు. సో దానికన్నా ఆవిడ కొంచెం ఆలోచించి సరే అని సర్దుకుపోయేలాగా బిహేవ్ చేసి ఉండొచ్చేమో అని అయితే నాకు అనిపించింది. ఎందుకనంటే ఆవిడ ఆ రోజు సాక్రిఫైస్ నేను చెయ్యను అని అనింటే ఇవాళ ఆవిడ ఇంట్లో ఉండడానికి మనకు తెలియదు కదా, ప్రాబ్లం అయి ఉండొచ్చు కాబట్టి. సో కొంచెం ఆ రెస్పెక్ట్ అనేది ఉండింటే బాగుండేది అని అనిపించింది. కానీ బట్ ఎనీవేస్ ఆవిడైతే అది కన్సిడర్ చేయనట్టే నాకు అనిపించింది. ఎందుకంటే ఇవాళ మొత్తం గొడవ వాళ్ళిద్దరి మధ్య ఉంది కాబట్టి. ఇప్పుడు ఇదంతా జరుగుతూ ఉండగా పవన్ గారు తీసుకున్న డెసిషన్ ఏంటిది అని అంటే, మీకే ఫుడ్ గురించి మీకు ఒక్కరికే ప్రాబ్లం ఉంది కాబట్టి, ఆ తనుజ గారు ఫుడ్ మెంటర్గా ఉన్నప్పుడు ఇంకెవ్వరికి ప్రాబ్లం లేదు కాబట్టి, సో మీరు ఇంత ఇది చేస్తున్నారు కాబట్టి, సో మీరే ఒకసారి ఫుడ్ మెంటర్గా ఉండి ఆవిడ ఏం ఫేస్ చేస్తున్నారో మీరు అవి ఫేస్ చేస్తే మీకు అర్థమవుతుంది అనే విషయంగా అయితే ఫుడ్ మెంటర్ని ఆవిడని చేసేస్తారనమాట. సో ఇక్కడ ఫుడ్ మెంటర్ని ఆవిడ చేయడం అనేది నేను ఎందుకు మంచి డెసిషన్ అని చెప్తున్నాను అంటే, మనం ఇంకా ఆ వీక్లో ఎక్కువ గొడవలు లేకుండా ఉండాలి అని ఫుడ్ విషయంలో అని అంటే మ్యాక్సిమం ఆవిడ్ని అక్కడ పెట్టేయడం బెటర్ అని అనిపించింది ఏమో పవన్ గారికి. అండ్ ఇంకొక విధంగా మనం ఆలోచించామనంటే, ప్రాబ్లమే ఒకటి క్రియేట్ చేస్తున్నప్పుడు సో ఆ ప్రాబ్లమ్ని తీసుకుపోయి వాళ్ళ చేతుల్లో పెట్టేసామనుకోండి, ఇంకెవరు ఉండరు మనకు ప్రాబ్లం క్రియేట్ చేయడానికి. సో ఇది కూడా ఒక రకంగా ఆలోచిస్తే మంచి డెసిషన్ అనిపించింది. వెంటనే సంజన గారు కూడా పొద్దు నుంచి ఏడుస్తున్న ఆ విషయం అదంతా పక్కకి వెళ్ళిపోయి ఆవిడ కూడా ఓకే అని చెప్పి సంతోషంగా యాక్సెప్ట్ చేసేస్తారు ఫుడ్ మానిటర్గా ఉండడానికి. ఇది
మేబీ నేను ఇక్కడ చెప్తున్నాను ఏంటిది అని అంటే ఈ రోజు జరిగిన ప్రాబ్లమ్స్ వరకు అయితే అయిపోయిందనమాట. సారీ, ఈ రోజు వరకు జరిగిన ప్రాబ్లమ్స్కి అయితే ఇక్కడ వరకు అయిపోయింది. కానీ ఈవిడ ఫుడ్ మానిటర్గా ఉన్నప్పటి నుంచి ఇంకొక కొత్త ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయేమో అనేది నాకు అనిపిస్తుంది. బట్ చూద్దాం ఇక ముందు జరిగే ఎపిసోడ్స్లో ఎలా ఉంటుంది ఏంటిది అనేసి. ఇంకా నెక్స్ట్ మనం ఏం మాట్లాడుకోవాలి అని అంటే ఇమ్యూనిటీ టాస్క్ అయితే పెడతారు. యాక్చువల్గా నాకు ఈ సీజన్లో ఇంకో ప్యాటర్న్ కూడా అనిపిస్తుంది ఏంటి అని అంటే నామినేషన్స్లో ఉన్న వాళ్ళని సేవ్ చేయడానికి రెండు దారులు చూస్తున్నారు బిగ్ బాస్. ఒకటి వచ్చేసి కెప్టెన్సీ ద్వారంగా వాళ్ళని సేవ్ చేయడము, నామినేషన్లో ఉన్న వాళ్ళని. ఇంకొకటి ఏంటిది అని అంటే ఇమ్యూనిటీ టాస్క్ పెట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ ఇచ్చేయడం, నామినేషన్స్ నుంచి వాళ్ళే సేవ్ అయ్యి బయటకు వెళ్ళిపోవడం. సో ఈ విధంగా నామినేషన్ నుంచి 2 విధాలుగా బిగ్ బాస్ వాళ్ళని సేవ్ చేస్తున్నారని అనిపిస్తుంది. సో మనం ఇవాళ పెట్టిన టాస్క్ ఏంటిది అని అంటే ఇమ్యూనిటీ టాస్క్. సో 2 లెవెల్స్ పెట్టారు. సో ఇంట్లో ఉన్న వాళ్ళు 6 పేర్స్గా అంటే 6 టీమ్స్గా విడిపోవడం, సో వాళ్ళలో నుంచి అయితే గేమ్స్ పెట్టడం అని చెప్పి స్టార్ట్ చేశారు. సో అలా స్టార్ట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సంచాలకుగా పవన్ గారు తీసుకున్న డెసిషన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. పవన్ గారు సంచాలకుగా ఉంటారు ఫస్ట్ లెవెల్కి ఏంటిది అని అంటే ఒక 2 సైడ్స్ ఉంటాయి అన్నమాట. సో దానిలో ఒక చెక్ బాక్సెస్ లాగా పెట్టేసేసి ఒక కైండ్ ఆఫ్ లైట్ కార్డ్బోర్డ్ లాంటిది ఒక పేపర్ అయితే పెడతారు. సో ఆ పేపర్స్ అన్నిటిని మనం పగలు కొట్టేసుకుంటూ అంటే అంటే ఇట్లా మొత్తం చింపేసుకుంటూ వెళ్ళిపోయి పైన ఉన్న 3 స్టార్స్ అయితే ఉంటాయి. ఎవరైతే మాక్సిమం స్టార్స్ తీసుకెళ్ళి వాళ్ళ బుట్టలో వేసేసుకుంటారో వాళ్ళు విన్నర్ అనమాట. సో ఈ విధంగా గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. దానికి సంచాలకుగా పవన్ గారే ఉంటారు. సో ఇమ్యూనిటీ టాస్క్ అయితే పెడతారనమాట. సో దానిలో యాక్చువల్గా గెలిచేది ఎవరు మొత్తం 4 టీమ్స్ అయితే వస్తారు. మొత్తంగా గెలిచేది మాత్రం ఒక టీమే. ఎవరెవరు అని అంటే లైక్ సుమన్ శెట్టి గారు అండ్ దివ్య నిఖిత గారు. సో వాళ్ళిద్దరు మాత్రమే ఏం ఫౌల్ చేయకుండా అని అంటే అన్ని చెక్ బాక్సెస్లో ఉన్న ఆ పేపర్ని మొత్తం చింపేసేసి ఆ తర్వాత స్టార్స్ తీసుకొస్తారనమాట. మిగతా వాళ్ళు ఆడిన 3 టీమ్స్ మొత్తం ఫౌల్ గేమ్ అయితే ఆడేస్తారు. సో ఫౌల్ గేమ్ ఆడడం వల్ల వాళ్ళందరూ డిస్క్వాలిఫై చేసేస్తారనమాట పవన్. సో అక్కడ పవన్ గారు చేసిన సంచాలకుగా తీసుకున్న డెసిషన్ అయితే చాలా కరెక్ట్గా అనిపించింది. ఎవరి వైపు బయాస్డ్గా ఉన్నట్టు అనిపించలేదు. సో కరెక్ట్గా డెసిషన్ తీసుకున్నట్టు అనిపించింది. సో అందుకే నేను స్టార్టింగ్లో ఆఫ్ ద వీడియో నేను మెన్షన్ చేసింది ఏంటిది అని అంటే లైక్ ఆయన సంచాలకుగా కూడా సూపర్గా డెసిషన్ తీసేసుకున్నారు అని చెప్పి. సో సెకండ్ లెవెల్ ఏంటిది అని అంటే ఆ గెలిచిన ఒక టీం అయితే ఉంది కదా, వాళ్ళకి ఏం చెప్తారంటే బిగ్ బాస్ వాళ్ళకి ఒక పవర్ ఇచ్చి మీతో పాటు ఆడడానికి ఇంకొక 2 సెలెక్ట్ చేసుకోండి అని చెప్తారు. కానీ ఇది ఇండివిజువల్ గేమ్. సో పేరుగా అయితే ఆడరు, బట్ మీరైతే 2 సెలెక్ట్ చేసుకోవాలని చెప్తారు. అప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి అని అన్నప్పుడు సో సుమన్ శెట్టి గారు దివ్య నిఖిత గారు ఆలోచించింది ఏంటిది అని అంటే ఎవరిని పెట్టుకుంటే మనకి కొంచెం ఛాన్సెస్ ఉంటాయో సో వాళ్ళనే పెట్టుకుందాం మనకు ఆపోజిట్లో అని చెప్పి మాట్లాడుకొని వాళ్ళు తనుజ గారిని అండ్ ఫ్లోరా గారిని అయితే పెట్టుకుంటారనమాట. సో తనుజ గారిని ఫ్లోరా గారిని పెట్టుకున్న తర్వాత దానిలో కూడా వాళ్ళకి ఏం చెప్తారంటే బిగ్ బాస్ మీరే డిసైడ్ చేసుకొని సంచాలకుగా మీరే డెసిషన్ తీసుకోండి అని చెప్తారు. సో ఆ డెసిషన్ కూడా వాళ్ళు ఏం చెప్తారంటే పవన్ గారికి చెప్తారు. ఎందుకనంటే పవన్ గారు ముందు లెవెల్లో ఆయన తీసుకున్న డెసిషన్ చాలా ఫేర్గా అనిపించింది కాబట్టి సో అందరూ పవన్ గారికి సంచాలకుగా అని చెప్పి చెప్తారనమాట. సో సంచాలకుగా ఆ పవన్ గారు ఉన్న తర్వాత ఇంకొకటి ఏంటిది అంటే సంచాలక్ గారు బెజర్ ముగిన ప్రతిసారి ఒక్కొక్కరిని అయితే ఆయన పిలిచాలి. ఇక్కడ కొంచెం సంచాలక్ గేమ్ కూడా అని మనం అనుకోవచ్చు. సంచాలక్ గారు ఒక్కొక్కరిని పిలిచాలన్నమాట. సో వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు. సో ఆ విధంగా మనకి గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. గేమ్ స్టార్ట్ అవ్వగానే యాక్చువల్గా ఎవరెవరిని పిలుస్తారు అని అంటే లైక్ శ్రీజ గారిని పిలుస్తారు అండ్ ఇమాన్యుల్ గారిని పిలుస్తారు అండ్ అలాగే భరణి గారిని పిలుస్తారు. సో వీళ్ళ ముగ్గురితోనే అక్కడ ఎవరికి సపోర్ట్ అనేది అక్కడ తేలిపోతుంది అనమాట. సో అందరూ ముగ్గురు ఎవరికి సపోర్ట్ చేస్తారు అని అంటే తనుజ గారికి అండ్ సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేసేస్తారు. సో ఇది మనకి నిజంగా వాళ్ళు డిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయినా ఫేర్గానే డెసిషన్ తీసుకున్నారా ఇంట్లో వాళ్ళు అనే విషయం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే నాకు ఇది ఫేర్ డెసిషన్ లాగే అనిపించింది. మనం ఇప్పుడు ఒక్కొక్కటి రూల్ అవుట్ చేసుకుంటూ వద్దాం ఎందుకు ఇది ఫేర్ డెసిషన్ అని చెప్పేసి. ఫస్ట్ థింగ్ ఫ్లోరా గారు కంప్లీట్గా మనం ఓకే అనుకోవచ్చు. ఎందుకంటే ఆవిడకి ఆల్రెడీ ఒక ఫేర్ ఛాన్స్ వచ్చేసింది. ఆవిడ ఇమ్యూనిటీ పవర్ ఆల్రెడీ ఒకసారి తీసుకున్నారు కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటిది అని అంటే ఇది ఆవిడ గెలుచుకొని తీసుకోవాల్సిన టాస్క్ అయితే ఏం కాదు, ఇది ఇంట్లో వాళ్ళ సపోర్ట్. సో ఇంట్లో వాళ్ళు ఏమని ఆలోచించారు అని అంటే శ్రీజ గారు ఏమని చెప్తారు అని అంటే నేను ఆల్రెడీ మీకు పోయినసారి నేను హెల్ప్ చేశాను సో కాబట్టి ఈసారి ఫేర్ ఛాన్స్ నేను మిగతా వాళ్ళకు కూడా ఇద్దాం అనుకుంటున్నాను చెప్తారు. సో అది కూడా మంచిగానే అనిపించింది అనమాట. ఆవిడ చెప్పిన విషయం కూడా కరెక్ట్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది అని అంటే లైక్ మిగతా ఇద్దరికి దివ్య నిఖిత గారికి వచ్చేసి ఆల్రెడీ ఫస్ట్ టైం ఇంట్లో ఉన్నారు కాబట్టి సో ఇంకా మీ గేమ్ ఇంకా చూడలేదు కాబట్టి అండ్ మీరు ఒకసారి నామినేషన్స్ ఫేస్ చేసి ఇంట్లో ఆడియన్స్ కూడా ఓకే అని చెప్పేస్తే అప్పుడు మీరు ఇంట్లో ఉండడానికి కూడా మంచిగా ఉంటుంది అనే విషయం అయితే చెప్పి ఆలోచించి మ్యాక్సిమం అదే ఆలోచిస్తున్నారు అందరూ. సో అందరూ ఏమైపోతారంటే తనుజ గారికి అండ్ సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేస్తారు. సో ఆ విధంగా వాళ్ళిద్దరూ అయితే ఇమ్యూనిటీ సాధించుకుంటారు నామినేషన్స్ నుంచి. సో వాళ్ళు నామినేషన్స్ నుంచి బయటపడిపోతారు అనమాట. సో సుమన్ శెట్టి గారు అండ్ తనుజ గారు. సో ఈ విధంగా ఇవాళ ఇమ్యూనిటీ టాస్క్ అయితే జరుగుతుంది అండ్ వీళ్ళకి పవర్ వచ్చేస్తుంది. సో మిగతా ఇద్దరికి అయితే రాదనమాట. అండ్ ఇంకో విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటిది అని అంటే ఈ కంప్లీట్ ఇదిలో లైక్ పవన్ గారు ఎంత మంచిగా ఆలోచించి సిచ్యువేషన్కి తగ్గట్టు డెసిషన్ తీసుకున్నారని చెప్పేసి
ఎంత మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేశారు ఆ గొడవలైనా కానీ, ఆ ఫుడ్ మెంటరింగ్ అయితే ఎప్పుడైతే వీళ్ళకి సంజన గారికి ఇచ్చేసారో సో ఆ విషయం గురించి కానీ, సో అక్కడ సంచాలక్గా కూడా ఆయన ఫేర్గా ఆలోచించి తీసుకోవడం కానీ, సో అవన్నీ నాకు చాలా బాగా ఇంప్రెస్ చేసినట్టు అనిపించింది. నన్నే కాదు ఈవెన్ ఆడియన్స్ కూడా ఖచ్చితంగా ఇవాళ పవన్ గారు ఆలోచించిన విధానాన్ని, తీసుకున్న డెసిషన్స్ని చూసి ఖచ్చితంగా ఇంప్రెస్ అయ్యింటారని నాకు అనిపించింది. అండ్ ఇదండి ఇవాళ ఎపిసోడ్లో నా గురించి నా రివ్యూ, నా పర్స్పెక్టివ్ అయితే నేను షేర్ చేసింది. నా రివ్యూ, నా పర్స్పెక్టివ్ మీకు నచ్చినట్లయితే కమెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ నాకు సపోర్ట్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.